నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే నిన్న సిద్ధాంతం ఊర్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటన. అయితే అక్కడ పట్టాదారు బుక్లు ఇస్తూ అక్కడ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక వృద్ధుడు 96 ఏళ్ళటువంటి ఒక వృద్ధుడితో కలవడం. అయితే వాస్తవానికి ఒక చిన్న రీలు సత్యనారాయణ గారి పూర్తిగా ఆయన జాతకం మార్చేసిందని చెప్పేసి అన్నారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి కలిస్తే చాలు, ఆయన గాలి సోకితే చాలు మనకు అదృష్టం పడుతుంది అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్తూ సిద్ధాంతం నేను వస్తున్నాను అక్కడ కలుద్దాం సత్యనారాయణ గారు అని చెప్పేసి పోస్ట్ పెట్టడం. దీనికి వాస్తవానికి ఏంటంటే ఆ స్టేజ్ దగ్గర లేదంటే ఆ క్రౌడ్లో కలుస్తారేమో అనుకున్నారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక క్యారీవాన్లో కలవడం, ఆయనతో దాదాపు ముచ్చటించడం, ఆ ముచ్చటి ఇప్పుడు చాలా వైరల్ అవ్వడం. గతంలో అంజిరెడ్డి తాత కావచ్చు, ఇప్పుడు సత్యనారాయణ గారు కావచ్చు. సో చంద్రబాబు నాయుడు గారికి జెన్జీ నుంచి 96 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వృద్ధుల వరకు కూడా ఆ ఉన్న అట్రాక్షన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. సో టీడీపీ పార్టీ ఎలాంటి ఆకర్షణ చర్యలు తీసుకుంటుంది అంటే ఏం చెప్పు? అంటే మనం చూస్తున్న బాబు గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, నేను ఇప్పుడు జెన్జీ ఏజ్ ఉండొచ్చేమో కానీ నా మైండ్ సెట్ ఆలోచన విధానం ఇప్పుడు జెన్జీతో నేను పోటీ పడతాను అని అంటాం. అంటే మన మహానాడులో కూడా చూసాం, జెన్జీ కూడా అంటే కొంతమంది పిల్లలు మాట్లాడిన ఇది కూడా జెన్జీ కూడా వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్గా మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పార్టీలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావటం, ప్రభుత్వం ఎలా నడుస్తుందని కానివ్వండి, ఇవన్నీ జెన్జీ పిల్లలు కూడా మాట్లాడారు దానిలో. సో అవన్నీ మాట్లాడటం, బాబు గారు కూడా చెప్పటం, నేను కూడా జెన్జీ మాట్లాడటం, ఆయన నిజంగానే ఫోకస్డ్గా ఉంటాం. అండ్ ఎందుకంటే విజన్ 2020 అంటే అందరూ నవ్వారు ఆ రోజున, ఏంటి 2020 అని. ఈ రోజున 47 అంటున్నారు, 2047 అంటున్నారు. సో ఈ రోజున అది ఎందుకంటే ఇప్పుడు నవ్వే వాళ్ళు తక్కువే అయ్యారు. ఎందుకంటే బాబు గారు చెప్పింది చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలుసు. సరే, కానీ అప్పటికి ఏం చేస్తారని అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పటికి ఎన్ని చేంజెస్ వస్తాయి, ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఈ రోజున సత్యనారాయణ గారు ఆయన వయసు 96 సంవత్సరాలు. ఆయన ఎంత పొంగిపోయారనేది మనకు కనపడుతుంది. అక్కడ ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారు. ఒక సీఎంని, ఆ స్థాయిలో వ్యక్తిని నేను దగ్గరగా వెళ్ళి కలుస్తాను అనే ఒక ఇది. ఆయన యాక్చువల్లీ ఆయన రీల్లో చెప్పింది ఏంటంటే, నేను దూరం నుంచైనా చూస్తాను, దండం పెట్టుకుంటాను. అట్లా ఉన్న వ్యక్తికి అంత దగ్గరగా వెళ్ళటం, బాబు గారు క్యాన్వాన్లో కూర్చొని మాట్లాడే అంత సమయం దొరకటం కానివ్వండి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో ఆయనకి కష్ట సుఖాలన్నీ తెలుసుకోవటం, ఏం చేస్తే ఆయనకి హ్యాపీగా ఉంటుంది అని అడగటం కానివ్వండి. ఈవెన్ బాబు గారికి తండ్రి వయసు వ్యక్తి 96 సంవత్సరాలు అంటే అలాంటి వ్యక్తికి కూడా ఆయన బాగోగుల గురించి కనుక్కోవటం, వాళ్ళ వైఫ్ ఎట్లా ఉన్నారు, ఉండటానికి ఇల్లు ఉందా, పిల్లలు బాగా చూస్తున్నారా, ఎంతమంది పిల్లలు, ఆయనకి అన్నదమ్ములు ఎంతమంది, వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ కనుక్కోవటం, పరిస్థితుల గురించి ఈ రోజులు ఎట్లా ఉన్నాయి, ఆ రోజులు బాగుందా, ఇప్పుడు బాగుందా, నువ్వు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కూడా చూసావు కదా. అంటే ఇంత రకమైన చర్చ జరిగిందంటే ఎంత టైం తీసుకొని ఉంటారు. అంత టైం స్పెండ్ చేయటం కానివ్వండి, ఆయన ఆరోగ్య విషయాలన్నీ కనుక్కోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా నిజంగా ఒక సామాన్య వ్యక్తికి ఇంత దగ్గరగా సీఎం పరామర్శించటం. ఇప్పుడు ఎవరైనా కూడా సీనియర్ సిటిజన్ అంటే వాళ్ళు ఏమైనా తిరిగి 10 ఓట్లు సంపాదిస్తారా ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పెన్షన్ ఇచ్చేదే ఎక్కువ అని అనుకునే నాయకులు మనం చూసాం గతంలో. కానీ వాళ్ళు కూడా వాళ్ళని ఒక సంతోష పెట్టాలి. ఇప్పుడు ఒక సీఎం దగ్గరగా వచ్చి కూర్చొని మాట్లాడి ఇచ్చేస్తే నిజంగా ఆయన సోల్ అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఆయన మనసుతో చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆయనకి ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఆ ఎనర్జీ అంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. అంటే తండ్రి స్థానం ఉన్న వ్యక్తుల్ని కూడా, ఇంకా ఉన్న వాళ్ళని అందరినీ కూడా, వాళ్ళని ఇంకా వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడేటట్టు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఆలోచిస్తే ఆయనకు అన్నీ బాగానే జరుగుతున్నాయంటే ఇల్లు ఎందుకు, ముసలాయన అయిపోయాడు, 96 ఇయర్స్ అయిపోయింది, ఆయనకి ఇల్లు అవసరం అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఆయనకి కావాల్సిన చోట ఇల్లు కట్టించమని కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వటం కానివ్వండి, ఆయన పిల్లలకి ఇప్పుడు జనరల్గా పిల్లలు ఎంతమంది అని కూడా కనుక్కోవటం, మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది, మనవరాళ్ళతో అందరితో హ్యాపీగా ఉన్నావా, అందరూ బాగున్నారా, అందరూ పని చేసుకుంటున్నారా, ఇవన్నీ అడిగితే ఆయన చాలా హ్యాపీగా అందరం బాగున్నామని. ఈ రోజున పిల్లలు వద్దని చెప్పి అంటున్నారు కదా, దానికి ఏమంటారు, లేదు పిల్లలు ఉండాలని ఆయన చెప్పటం కానివ్వండి. ఆ బాబు గారు కూడా నేను అందుకే చెప్తున్నాను పిల్లలందరూ కనాలని చెప్పి అంటాం. కానీ ఆయన కుటుంబం మొత్తం 300కు పైగా ఏదో చెప్పారు, 300 మందికి పైగా ఉన్నారు. మా బ్రదర్స్ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరం కలిసి వాళ్ళ నాన్నగారికి
సంతానంగా ఇంతమంది ఉన్నాము అని కూడా ఆయన చెప్పుకోవటం, మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని. అంటే డబ్బు ఉంది లేదనేది కాదండి. ఏ కోటీశ్వర్లా పెద్ద ఆడి కార్లలో తిరుగుతున్నారా, పెద్ద పెద్ద బెంచ్ కార్లలో తిరుగుతున్నారా అనేది కాదు. సో హ్యాపీగా ఉన్నాడా లేదా, అదే బాబు గారు అన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని. నిజంగా అది కూడా ఎప్పుడైనా మనం సాటిస్ఫైగా ఉంటే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశాలు కూడా ఉంటాయి. అది ప్రూవ్ చేశారు కదా ఆయన. అయితే అది కాక మనం చూసుకుంటే నిన్న జరిగే చర్చలో కూడా నీకేం కావాలి సత్యనారాయణ గారు అని చెప్పేసి అడిగితే ఆయన ఊరికి రోడ్డు కావచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా ఊరికి సంబంధించిన డ్రైనేజీలు అవి క్లీన్ చేయించడం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతుంటే నేను అది కాదు అడుగుతుంది, ఊరికి సంబంధించిన సమస్యలంతా కూడా నేను ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాను, నీకేం కావాలని చెప్పి 3-4 సార్లు అడిగినా సరే ఆయన ఉన్నటువంటి సంతోషంలో కనీసం ఆయనకు సంబంధించి ఏది కోరుకోలే. కానీ అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు ఇల్లు కట్టిస్తాను అని చెప్పి చెప్పడం, దాంతో ఆయన అవాక్ అయిపోయి ఆశ్చర్యపోయి ఆయన ఎమ్మటే దండం పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అంటే ఒక సామాన్యమైనటువంటి మీరు ఇందాక చెప్పినట్టు వృద్ధుడు 96 ఏళ్ళు, సో ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా సరే అది ఫలితం ఉండదు, దాని గురించి పెద్ద చర్చ జరగదు, దాని నుంచి 4 ఓట్లు రావనుకునే వాళ్ళు చాలామంది గతంలో మనం చూసాం వైసీపీ హయాంలో ఎలా జరిగిందని చెప్పి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇల్లు కట్టించడం కావచ్చు, లేదా ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళి పెన్షన్స్ వెళ్ళి ఇచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం, మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పటికీ కూడా ఆయన జనాలలో ఒకటిలాగా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు దీంతో ఆయన మళ్ళీ ఇల్లు కట్టిస్తా అన్నాడు. సో ఇల్లు కట్టించడం గురించి మీరేం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి గతంలో వృద్ధులు ఏమీ చేయలేరు, వాళ్ళకి క్వశ్చన్ చేయలేరు అనే ఒక దాంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని కూడా వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తానన్నాడు కదా, 1000 రూపాయలు పెంచుతా, అది కూడా ఏం చేశాడు 250 పెంచుకుంటా పోతానన్నాడు. సో నువ్వు 250 పెంచుకో అంటే వాళ్ళు క్వశ్చన్ చేయలేరనే, అంతే కదా. ఇప్పుడు నిలదీయలేరు, క్వశ్చన్ చేయలేరు, ఇంకొకసారి గవర్నమెంట్ని వాళ్ళు 10 మందిని ప్రభావితం చేయలేరు, ఓపిక ఉండదనే ఒక ఉద్దేశంతో. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. ఆయన వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో ఆ రకంగా వృద్ధుల పెన్షన్ కూడా పెంచడం జరిగింది. సో ఈ రోజున ఆ ఇల్లు కట్టిస్తానన్న మాటకి ఆయన సంతోషపడటం కానివ్వండి, అది కూడా వితిన్ 3-4 మంత్స్లో కంప్లీట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేయటం కానివ్వండి, ఆయన ఎక్కడ ఇల్లు కావాలని కూడా పర్టికులర్గా అడిగారు. నీకు ఏ ప్లేస్లో ఇల్లు కావాలి, పొలం దగ్గరే ఇల్లు కావాలా, వేరే చోట కట్టమిచ్చమంటావా అని అడిగితే పొలం దగ్గరే కావాలని అడగటం కానివ్వండి, అక్కడే ఇల్లు కట్టిస్తానని. కాబట్టి ఆయనకి ఎన్ని గుంటల పొలం ఉందని కనుక్కోవడం కానివ్వండి, 3 ఎకరాల పొలాన్ని కొడుకులకి ఇచ్చాను, ఇంకొంచెం నాకుంది, నేను దాన్ని పండించుకొని తింటానని చెప్పడం కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే బాబు గారు ప్రతిదీ అంటే ఎంత చిన్న ఫ్యామిలీ అంటే బట్ నేను అనేది ఫైనాన్షియల్గా నేను చెప్పేది, ఎందుకంటే ఆయన చాలా నిజంగా గొప్ప ఫ్యామిలీ, గొప్ప వ్యక్తి అనే అనాలి. ఎందుకంటే అంతమంది పిల్లలు, మనవాళ్ళు, అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా ఉన్నతమైన వ్యక్తి. అంటే ఫైనాన్షియల్గా చాలా కొంచెం తక్కువ ఇది ఉన్నా కూడా అండి, అది కూడా ఆయనకి ఎక్కడా కనపడలే. ఊరికి ఏదో చేయాలని ఆ వృద్ధుడు ఆయనకి కూడా సత్యనారాయణ గారికి అనిపించడం కానివ్వండి, ఆయనకి ఎక్కడుంటే బాగుంటుంది అనేది బాబు గారు ఆలోచించారు. అక్కడ ఆయన ఏమో ఊరు గురించి ఇస్తే ఆయనకి ఏమిస్తే ఆయనకి హ్యాపీగా ఉంటాడనేది బాబు గారు ఆలోచించి ఇల్లు కట్టిస్తానంటాం కానివ్వండి, ఆ జనాభా పెరిగితే ఉన్న ఆనందం కూడా ప్రజలకు తెలిసేటట్టు జరగటం. ఇప్పుడు ఆయన ఇంతమంది ఉన్నారు, అందరూ బాగా చూసుకుంటున్నారు, అందరూ మంచిగా ఫుడ్ పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారని ఆయన చెప్పటం కానివ్వండి, జనాభా పెరిగితే కూడా చేంజ్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఆయన అంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి అంతమంది పిల్లల్ని పోషించలేదా? పోషించారు కదా. అదొక ఎగ్జాంపుల్గా ఈ రోజున ఎలన్ మాస్క్ గారు కూడా చెప్తున్నారు కదా, మొన్నటి నుంచి అసలు సోషల్ మీడియాలో బాగా ఇది అవుతుంది. సో భారతదేశంలో జనాభా రేటు తగ్గిపోతుందని కానివ్వండి, అది నార్త్ సైడ్ ఓకే కానివ్వండి, సౌత్ మరీ డౌన్ అయిపోవటం కానివ్వండి, ఇలా ఉంటే రేపు దేశం పరిస్థితి క్లిష్ట పరిస్థితిగా ఉంటుందని కానివ్వండి, ఇవన్నీ చెప్తున్నారు. అది ముందే ఎప్పుడో బాబు గారు అది గెస్ చేశారు, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన చెప్తా వస్తున్నారు. కానీ దానికి కూడా ఒక రకమైన ట్రోల్స్ వేసుకున్నారు. అంటే డబ్బు ఉంటేనే పిల్లలు అనేది కాదు కాన్సెప్ట్, ఇలా ఉంటే కూడా పిల్లలు అనేది హ్యాపీ లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నాడు కదా అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం సత్యనారాయణ గారిని తీసుకోవచ్చు. బాబు గారు ఇది ముందే గెస్ట్ చేశారు. ఈ రోజున ఎలన్ మాస్క్ గారు చెప్తున్నారు, కానీ ఆ గణాంకాలన్నీ ముందు నుంచే మనకు ఆయన ఎప్పటి నుంచో 2 సంవత్సరాలుగా అదే చెప్తున్నారు. అప్పుడు ఎవరు కూడా అంత ఇది తీసుకోకపోవటం కూడా బాధాకరంగానే అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే సత్యనారాయణ గారు చాలా బలంగా కోరుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అనుకోకుండా ఒక రీల్ పూర్తి జీవితాన్ని చేంజ్ అయిపోవడం, అదేవిధంగా ఆ ఊరికి కావచ్చు, సత్యనారాయణ గారికి కావచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కావచ్చు, ఖచ్చితంగా అతి తొందరలో మంచి రోజులు అయితే రాబోతున్నాయి సత్యనారాయణ గారికి. సో జెన్జీ నుంచి
దాదాపు 90 ఏళ్ళు దాటిన వృద్ధుల వరకు కూడా అటు లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులు ఎలా అవుతారో చూస్తూ వస్తున్నాం. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.